ఉపాధ్యాయులందరికీ నమస్కారం. శిక్షా సప్తాహలో భాగంగా మనం 4 రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇక 5వ రోజు మనం నిర్వహించవలసిన కార్యక్రమం చూసినట్లయితే స్కిల్లింగ్ డే. ఈ స్కిల్లింగ్ డేలో ఇంట్రడక్షన్ పార్ట్ని స్లైడ్స్గా ఇచ్చాను, ఒక్కసారి మీరు గమనించండి. అలాగే మనం ప్రపోజ్డ్ యాక్టివిటీస్ అనే దానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు కొన్ని యాక్టివిటీస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్, సేల్స్ అండ్ మార్కెటింగ్. దీనికి సంబంధించిన యాక్టివిటీ చూస్తే రోల్ ప్లేస్. ఇక్కడ మనకి పిల్లల్లో ఇంప్రూవ్ అయ్యే స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్. In this workshop, student will participate in role-playing exercises to develop essential skills in communication, sales techniques and marketing strategies. ఇక్కడ రోల్ ప్లే అనేది చేయించాలి. మెయిన్ ఈ సేల్స్ టెక్నిక్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా మనం ఆ రోల్ ప్లేని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న మిగతా విషయాలు చూసినట్లయితే కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ ప్రొడక్ట్ ప్రజెంటేషన్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్ అండ్ క్లోజింగ్ సేల్స్, టార్గెట్ ఆడియన్స్ ఐడెంటిఫికేషన్ అండ్ మార్కెట్ రీసెర్చ్, మాక్ మార్కెటింగ్ క్యాంపెయిన్ డెవలప్మెంట్. ఇక్కడ మీరు అవన్నీ డీటెయిల్డ్గా చూడవచ్చు. 2. కల్చరల్ అండ్ హిస్టారికల్ అవేర్నెస్. విజిట్ టు హిస్టారికల్ ప్లేసెస్. సపోజ్ మేము రాజమండ్రిలో ఉంటున్నాం కనుక ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. మ్యూజియం ఉంది, అలాగే దామెర్ల ఆర్ట్ గ్యాలరీ ఉంది, వీరేశలింగం గారి హౌస్ ఉంది. అలా మీరున్న సరౌండింగ్స్లో మీకు ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే దానికి విజిట్ కూడా మీరు తీసుకువెళ్ళవచ్చు. ఇక్కడ డెవలప్ అయ్యే స్కిల్స్ హిస్టారికల్ అవేర్నెస్, కల్చరల్ అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్ అండ్ ఎనాలిసిస్. ఈ యాక్టివిటీకి మెయిన్ మోటో ఏంటంటే ఆ హిస్టారికల్ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు అవగాహన పరిచేలాగా మనకు ఈ విజిట్ టు హిస్టారికల్ ప్లేసెస్ అనే యాక్టివిటీని మనం చేయించవచ్చు. 3.3 చూసినట్లయితే లెర్నింగ్ ఫ్రమ్ నేచర్ అండ్ అగ్రికల్చర్. విజిట్ టు ఆర్గానిక్ ఫార్మ్స్, హార్టికల్చరల్ నర్సరీస్, అగ్రి మార్కెట్స్, డైరీ ఫార్మ్స్, యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్, కోఆపరేటివ్స్, పార్క్స్, ఫారెస్ట్, పాండ్స్, గార్డెన్స్. నేచర్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించిన ఏ ప్లేసెస్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో వాటికి మనం విద్యార్థుల్ని విజిట్కి తీసుకువెళ్ళవచ్చు. ఇక్కడ పెంపొందించే స్కిల్స్ అయితే ఏమున్నాయి? ఎకలాజికల్ అవేర్నెస్ అండ్ ఎక్స్ప్లోరేషన్, క్రియేటివిటీ. ఈ స్కిల్స్ అనేవి విద్యార్థుల్లో పెంపొందించడానికి ఈ యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగింది. ఇక డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్డ్గా యాక్టివిటీ ఇవ్వబడింది. ఇక నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. లెర్నింగ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ చోర్స్. ఈ యాక్టివిటీస్ చూసినట్లయితే కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజేషన్ అండ్ గార్డెనింగ్. వీటి ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే స్కిల్స్ ప్లానింగ్, మెజర్మెంట్, టైం మేనేజ్మెంట్, పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్. కుకింగ్ యాక్టివిటీ ద్వారా పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అలాగే యాక్యురేట్గా ఎలా మెజర్ చేయాలి, వాటిని వండడానికి టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారు. పాఠశాలలో ఉన్న MDM దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే ఆ రోజు మెనూ ఏంటి, ఏమేమి డిషెస్ ప్రిపేర్ చేస్తున్నారు, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, ఎంత క్వాంటిటీ వాడుతున్నారు, అలాగే అవన్నీ కుక్ చేసే ప్రాసెస్ ఏంటి, అది తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంటి అనేది కూడా, ఆ ఫుడ్ ప్రజెంటేషన్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్కి తీసుకుంటే అసలు ఉన్న చోటుని ఎలా ఎఫిషియెంట్గా వినియోగించుకోవాలి, పరిశుభ్రత యొక్క ఆవశ్యకత ఏంటి, టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. ఇక గార్డెనింగ్ విషయానికి వస్తే చాలా స్కూల్స్లో న్యూట్రీ గార్డెన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆల్రెడీ పిల్లలకి గార్డెనింగ్ పట్ల అవగాహన ఉంటుంది. పిల్లల న్యూట్రీ గార్డెన్ దగ్గరికి తీసుకువెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటి, అవి గ్రో అవ్వడానికి పట్టే టైము, రకరకాల విషయాలు వాళ్ళకి దాని ద్వారా అవగాహన కలుగుతుంది. అసలు ప్లాంట్ లైఫ్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. 3.5 చూసినట్లయితే లెర్నింగ్ ఫ్రమ్ హ్యాకథాన్. ఇది కోడింగ్ ఛాలెంజ్. పర్టికులర్గా కోడింగ్ వచ్చిన విద్యార్థులకు, అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న కోడింగ్ నేర్చుకుంటున్న విద్యార్థులు ఉన్న చోట మనం ఈ యాక్టివిటీ చేయించవచ్చు. స్కిల్స్ ఏమిటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్, టీమ్ వర్క్. డిస్క్రిప్షన్ చూసినట్లయితే స్టూడెంట్స్ ఫ్రమ్ టీమ్స్ టు ట్యాకిల్ కోడింగ్ ఛాలెంజెస్ ఆర్ డెవలప్ అప్లికేషన్స్. దే ప్రజెంట్ దేర్ ప్రాజెక్ట్స్. పిల్లలు ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకొని దానికి తగ్గ కోడ్ రాసి వాళ్ళు ఏమైతే ప్రాజెక్ట్ చేశారో దాన్ని ప్రజెంట్ కూడా చేయించవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసినట్లయితే లెర్నింగ్ అబౌట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. యాక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే యానిమేషన్ అండ్
డిజిటల్ స్టోరీ టెల్లింగ్. దీని ద్వారా డెవలప్ అయ్యే స్కిల్స్ చూసినట్లు కంప్యూటేషనల్ థింకింగ్, స్టోరీ టెల్లింగ్, డిజిటల్ లిటరసీ. డిస్క్రిప్షన్ చూసినట్లయితే స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ అన్ యానిమేషన్ అండ్ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్ వేర్ they use platforms like Scratch to create animated stories. This activity focuses on teaching coding fundamentals and animation basics through a creative lens. Participants learn to develop characters, plot sequences, and convey narrative using digital tools. నార్మల్గా ఈ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన చాలామంది టీచర్లకి స్క్రాచ్ కోడింగ్ అనేది తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ 5th కంప్లీట్ చేసి 6th వెళ్ళిన మా స్టూడెంట్స్ సమ్మర్లో కోడింగ్ కూడా నేర్చుకొని వాళ్ళు కొన్ని గేమ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అంటే మనం 4th 5th క్లాస్ వాళ్ళకి కూడా స్క్రాచ్ కోడింగ్ అనేది నేర్పించవచ్చు, స్క్రాచ్లో యానిమేషన్ నేర్పించవచ్చు. మీరు యూట్యూబ్లో చూసినట్లయితే చాలా వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మొబైల్లోనే చేయించవచ్చు, దీనికి కంప్యూటర్ కూడా అవసరం లేదు. మొబైల్లోనే సింపుల్గా వాళ్ళ చేత గేమ్స్ ప్రిపేర్ చేయించవచ్చు, యానిమేషన్ యాక్టివిటీస్ కూడా చేయించవచ్చు. నెక్స్ట్ వన్ 3.7 లెర్నింగ్ అబౌట్ డిజైన్స్. యాక్టివిటీ డిజైన్ థింకింగ్ వర్క్షాప్. దీంట్లో పెంపొందించబడే స్కిల్స్ ఏమిటి? ఎంపతి, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్, ప్రోటోటైపింగ్. డిజైన్ థింకింగ్ వర్క్షాప్ అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకు వాటిని విభిన్నంగా ఆలోచించడం ద్వారా వాటికి మెరుగైన పరిష్కారం కనుక్కోవడం. డైవర్స్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ ఎబిలిటీస్తో ఉంటారు, వాళ్ళకి ఒక ఇన్క్లూజివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని కల్పించడం. ఇలాంటి వాటికి 3.8 చూసినట్లయితే పాటరీ స్కిల్స్. ఎక్స్ప్లోరింగ్ బేసిక్ పాటరీ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, క్రియేటివిటీ, క్రాఫ్ట్స్ మ్యాన్షిప్. ఈ స్కిల్స్ మనకు డెవలప్ అవుతాయి. పాటరీ మెటీరియల్ దొరికే చోట మెటీరియల్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఎయిర్ డ్రై క్లే అని దొరుకుతుంది మనకి. దాంతో పిల్లల్ని వాళ్ళే కొన్ని ఐటమ్స్ని తయారు చేయమంటే వాళ్ళకి నచ్చిన ఆర్ట్ పీసెస్ అనేవి తయారు చేస్తారంటే బౌల్స్ చేయొచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి, క్రాఫ్ట్ మ్యాన్షిప్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే 3.9 చూసినట్లయితే బ్యాంబూ క్రాఫ్ట్ వర్క్షాప్. యాక్టివిటీ చూసినట్లయితే బ్యాంబూ క్రాఫ్టింగ్. స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, క్రియేటివిటీ, క్రాఫ్ట్స్ మ్యాన్షిప్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. బ్యాంబూతో బుట్టలు అల్లేవాళ్ళు, రకరకాల బాస్కెట్స్ తయారు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళి చూపించవచ్చు. క్రాఫ్టింగ్ వర్క్షాప్ చేయించలేకపోతే ఒకవేళ బ్యాంబూ క్రాఫ్ట్స్ అయినా మనం పిల్లలకి చూపించవచ్చు. 3.10 బ్యాగ్ మేకింగ్ వర్క్షాప్. ఈ బ్యాగ్ మేకింగ్ వర్క్షాప్ ఏంటంటే మేకింగ్ బ్యాగ్స్ ఫ్రమ్ ర్యాగ్స్. ఇక్కడ డెవలప్ అయ్యే స్కిల్స్ సూయింగ్ స్కిల్స్, డిజైన్ క్రియేటివిటీ, అటెన్షన్ టు డీటెయిల్. వర్క్షాప్కి చూసినట్లయితే జూట్ బ్యాగ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ బ్యాగ్స్ తయారు చేయించాలనుకుంటే ఆ మెటీరియల్ అనేది మనం ముందే పర్చేస్ చేయవలసి ఉంటుంది. దాంతో పిల్లల్ని బ్యాగులు ఓన్గా తయారు చేయమంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా యాక్టివిటీ అనేది చేస్తారు. 3.11 చూసినట్లయితే డ్రింకింగ్ సేఫ్ వాటర్. ఇక్కడ యాక్టివిటీ ఏంటంటే వాటర్ టెస్టింగ్. స్కిల్స్ డెవలప్ అయ్యేది సైంటిఫిక్ అబ్జర్వేషన్, అనలిటికల్ థింకింగ్, అటెన్షన్ టు డీటెయిల్. మీకు వీలుంటే డిఫరెంట్ సోర్సెస్లో వాటర్ని తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేయడం, వాటర్ సేఫ్టీని ఎలా టెస్ట్ చేయాలి, దానిలో ఏవి ఎంత పర్సంటేజ్ ఉంటే అవి డ్రింకింగ్ వాటర్కి పనికి వస్తుంది, ఇలాంటివన్నీ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ద్వారా చేయించినట్లయితే పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా బాగా అర్థమవుతాయి. అలాగే వాటర్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ అంటే బాయిలింగ్, ఫిల్ట్రేషన్, కెమికల్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా మనం పిల్లలకి అవగాహన పరచవచ్చు. 3.12 చూసినట్లయితే సాయిల్ ఫెర్టిలిటీ. ఈ యాక్టివిటీ చూసినట్లయితే సాయిల్ టెస్టింగ్. స్కిల్స్, సైంటిఫిక్ అబ్జర్వేషన్, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, అండర్స్టాండింగ్ ఆఫ్ సాయిల్ ప్రాపర్టీస్. సాయిల్ ఫెర్టిలిటీని ఎలా కనుక్కోవచ్చు, ఇలాంటివన్నీ కూడా అర్థమవుతాయి. ఇక 3.13 చూసినట్లయితే లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్, ఇంటరాక్షన్ విత్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. స్కిల్స్ చూసినట్లయితే కెరీర్ గైడెన్స్, కొలాబరేషన్, నెట్వర్కింగ్. డిస్క్రిప్షన్ చూడండి. ప్రొఫెషనల్స్ షేర్ కెరీర్ జర్నీస్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ విత్ స్టూడెంట్స్. ఎవరినైనా మనం మన పాఠశాలకి ఇన్వైట్ చేసినట్లయితే ఏదైనా ఒక ప్రొఫెషన్లో బాగా ప్రఖ్యాతిగాంచిన వారిని మనం ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి అనేవి పిల్లలకు వాళ్ళ చేత చెప్పించడం ద్వారా వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయడానికి, ఆ కెరీర్ పట్ల అవగాహన మనం కలిగించవచ్చు. అలాగే 3.14 ఫస్ట్ ఎయిడ్ వర్క్షాప్. ఇది ఫస్ట్ ఎయిడ్ బేసిక్స్. ఇది మనం
ప్రైమరీ వాళ్ళకు కూడా చేయించవచ్చు యాక్టివిటీ, ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చూసినట్లయితే స్కిల్స్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, టీమ్ వర్క్, క్రిటికల్ థింకింగ్. ఇక్కడ ఈ యాక్టివిటీలో భాగంగా ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ అవసరమైన సందర్భంలో ఏ విధంగా చేయాలి, చిన్నపిల్లలకైతే వూండ్ అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, లేదా దెబ్బలు తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం ప్రైమరీ వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే సిపిఆర్, వూండ్ కేర్ లాంటివి హయ్యర్ క్లాసెస్ వాళ్ళకి చెప్పవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్లింగ్ డే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎన్ని యాక్టివిటీస్ ఇచ్చారనేది కాకుండా మన లోకల్ కాంటెస్ట్కి, మన విద్యార్థులకి, మన పాఠశాలకి తగిన కొన్ని కార్యక్రమాలను ఎంచుకోండి, వాటిని నిర్వహించండి. థ్యాంక్ యూ టీచర్స్. Hope you like this video. Please subscribe Mangarani Lessons.